డాక్టర్ బాల శ్రీనివాస్ పటేల్ గారు, అదేవిధంగా ఇటుకాల వెంకట కిషన్ పటేల్ గారు, తెలంగాణ మునూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం. నేను అనుకుంటాను, నేను మొట్టమొదటిసారి వస్తున్నాయి, ఎప్పుడు తెలియదు, వ్యవసాయం తెలియదు, నాకు ఎడ్లు తెలియదు, ఉన్నమాట చెప్తుంది. ఎందుకంటే మా నాయన పోలీసులో ఉండే, వ్యవసాయం మీద స్నానం చేయలే. కానీ మా కుల సోదరులు అది కరీంనగర్ కానీ వరంగల్ కానీ అన్ని ప్రాంతాలలో, అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో పారిశ్రామికంగా బట్టల షాపులు కానీ ఎండి షాపులు కానీ ఇవన్నీ మావే ఉండే. ఆ రోజులలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఎక్కువ మంది రాజకీయంగా ఇక్కడనే ఎరిగారు. ఎర్రం సత్యనారాయణ మొదలు పెడితే చాలామంది డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యారు. ఇప్పుడే మా మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు ఏమని, రాజ్యాధికారంలో మా అధికారం లేదని. తప్పనిసరిగా ఇస్తారా బాబు, సమయం ఆసన్నమైంది, కులగన్న చేయమంటున్నాం, మా సంఖ్య ఏందో తెలుస్తుంది. ఒకరు అంటున్నారు 40 లక్షలు అంటున్నారు, రాష్ట్ర మొత్తంలో 30 అంటున్నారు. అందుగురించే నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర నడిచిన తర్వాత ఈ దేశంలో అగ్ర కులాలలో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే ఒక శక్తి, ఒక ఆలోచన, అది ఇందిరాగాంధీ కావచ్చు, ఆమె మనుమడు రాహుల్ గాంధీ కావచ్చు. ఎవరన్నా మాట్లాడినా నరేంద్ర మోడీ తనే బీసీ అంటాడు. నేను 10 ఏళ్లలో బీసీలకు ఎక్కడ న్యాయం జరగలేదు. నేను 3 సార్లు కలిసిన, ఒకసారి 42 మంది, ఒకసారి 64, ఒకసారి 84. మా జనాభా ప్రకారంగా మా బీసీలకు న్యాయం చేయాలి, మాకు సెపరేట్ మినిస్ట్రీ కావాలని అడిగాము. అంతటితో ఆగలే. ఇవాళ క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలని 1931లో జరిగింది. క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరిగితే అప్పుడు ఎవరి బలం ఏందో తెలుస్తుంది. ఎవరి ప్రతి ఏ పూర్వ అయినా కోర్టుకు పోతే ఆప్కా జనాభా కిత్తా హై, ఆప్కా పబ్లిక్ కిత్తా అని అడుగుతున్నారు. కనుక ఇవాళ చేసే అవసరం ఏర్పడింది. తప్పనిసరిగా క్యాబినెట్లో కూడా మన బీసీల ప్రాతినిధ్యం గతంలో పొన్నాల లక్ష్మీ కావచ్చు, కేశవరావు కావచ్చు, నేను కావచ్చు, చాలామంది అయినాం. ఈసారి కొద్దిగా తక్కువ అయినా కానీ మునూరు కాపు రిప్రజెంటేషన్ ఉండాలి. ఎందుకంటే ఎవరు గెలిచినా, ఏ ఓట్లు గెలిచినా, ఏ పెద్ద నాయకుడు గెలిచినా మా ఓట్లతోనే గెలుస్తారు. సంఖ్య మాది కదా, ఓట్లు వేసే మిషన్లో కాదురా బాబు. ఇవాళ చైతన్యం వచ్చింది, దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నా సంఖ్య ఏంది, నా బలమైంది అని అడుగుతూ. అందుకుంటే రాహుల్ గాంధీ గారు అన్నారు, జబ్ తక్ జిतना हिस्सेदारी उतनी भागीदारी, वी कम टू ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. పార్లమెంట్లో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. అనురాగ్ ఠాకూర్ ఏమన్నాడు, జిస్కా క్యాస్ట్ నియమాలు वो कैस्ट वाइज सेंसस क्या करता है, ఆయన ఏమన్నాడు తెలుసా, आप कुछ भी बोलो मैं जवाब नहीं दूंगा, मैं कैस्ट वाइज सेंसस करके कर बताता हूं, దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్. కనుక నా ఉద్దేశంలో ఇది ఎడ్ల పండుగ, వ్యవసాయం చేసేది ఎడ్లతోటే కదా, నాగలు దున్నాలే కదా. ఇప్పుడు రాను ట్రాక్టర్లు వచ్చినాయి, మిషన్లు వచ్చినాయి, ఒడ్లు కూడా అని వెళ్ళిపోతున్నాయి, కిందికెళ్ళి తవ్వుతున్నాయి. ఇప్పుడు ఈ ఎడ్లను వారికి ఉన్న ప్రాధాన్యత ఆనాడు ఉండే, ఇవాళ ఎడ్లు తక్కువైంది. మా అక్కలందరూ కూడా ఎడ్ల మీద ప్రేమ, ఆవుల మీద ప్రేమ, మీరందరూ వచ్చిండ్రు. ఎందుకంటే వ్యవసాయం చేయాల్సింది ఆ రోజులలో ఈ ఎడ్ల మీద డిపెండ్ అయ్యే కదా. ఎడ్లు లేకపోతే వ్యవసాయం ఎట్లా చేద్దాం, ఆనాడు మిషన్లు లేవు, ఇవాళ అన్నీ వచ్చినాయి. అప్పుడు వరి కోత ఇట్లా కోసేది, ఇప్పుడు అట్లా మిషన్ టెల్లర్కి అని వచ్చి. కనుక ఎడ్లను మర్చిపోతున్నారు. మా తల్లులు అయితే గుర్తుపట్టిరు. మీ అందరికీ దండం. ఎడ్లకు, ఆవులకు, పాలిచ్చే ఆవులకు, ఎడ్లకు మంచి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది ప్రతి సంవత్సరం రిటైర్డు వచ్చిన వాళ్ళు కనుక అందరూ కూడా ఎడ్లకు, ఎందుకంటే ఎడ్ల పండుగ అంటే ఎడ్లు పొలాలలో పనిచేస్తేనే ఒడ్లు వండుతాయి. ఇప్పుడే మా పెద్దన్న మాట్లాడుతూ చెప్పాడు, నేను ఇవి చేయలేదు కానీ ఏది పంటకెళ్ళి వచ్చినటువంటి కొత్త బియ్యం తింటాడు. ఆ కొత్త బియ్యం కూడా అప్పుడు మా ఇంటికి పంపిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆ కొత్త బియ్యం ఎప్పుడు నేను చూడలేదే. ఏమైనా రేషన్ బియ్యం పోతే తెస్తారు, పొలం బియ్యం ఎట్లుంటుందో చూడలే. కనుక ఆయనను తప్పనిసరిగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈసారి పండించిన పంటతో ఎట్లయితే మీరు ప్రోగ్రాం పెడుతుండ్రో
బియ్యం కూడా కొంత మాకు ఇస్తే ప్రతి మీటింగ్ కూడా వస్తా, 4 మాటలు మాట్లాడతా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా బీసీలకు సరి అయిన న్యాయం జరగాలి, 300 కాపుల సంఖ్యా ప్రకారంగా మాకు ప్రాతినిధ్యం ఇవ్వాలని రాహుల్ గాంధీతో మాట్లాడతా, రేవంత్ రెడ్డితో మాట్లాడతా. తప్పనిసరిగా ఒక రిప్రజెంటేషన్ ఉండాలి, మెజార్టీ పాపులేషన్ ఉన్నటువంటి సరి అయిన న్యాయం జరగాలని కోరుతా. ఏదైనా ఈసారి తక్కువ వచ్చిండొద్దు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో తప్పనిసరిగా ఒక మినిస్టర్ గురించి అయితే నా ప్రయత్నం చేస్తా అని చెప్తూ, ఇప్పటికే చాలామంది మిత్రులు మాట్లాడారు. ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే పొలిటికల్గా హనుమంతని ఏడొచ్చినా పొలిటికల్ మాట్లాడతాడు. పొలిటికల్ వద్దు. మన వాళ్ళు ఇవ్వాలంతా ఏడా అమెరికా లండన్లా మన వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే టిప్ టిప్ టిక్ టిక్ కొడుతున్నారు. ఒక్కొక్కరు సంపాదిస్తున్నారు 2 లక్షలు 3 లక్షలు. తల్లిదండ్రులకు నెలకు ₹1,00,000 పంపిస్తున్నా లేదా కొడుకులు కోడళ్ళు. ఇదంతా రాజీవ్ గాంధీ గారి దయ. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వచ్చిందంటే ఆనాడు టెలికాంని ఇంప్రూవ్ చేసింది కాబట్టి ఇవాళ అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. గతంలో 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ఒకటి ఇవ్వలే. కానీ రాజీవ్ గాంధీ చెప్పకుండానే ఉద్యోగాలు ఇచ్చినాడు. కనుక తప్పనిసరిగా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి. ఎడ్లను కూడా ఇలా, ఎందుకంటే ఎక్కడ చూసినా బిల్డింగ్లు అయిపోతున్నాయి కానీ పొలాలు తక్కువైపోతున్నాయా లేదా చెప్పింది. ఎందుకంటే అందరూ అంటున్నాయి అమ్మ పంట పండిస్తే ఏం మిగులుతలేదు అంటున్నాను. కానీ పంట పండిస్తేనే అన్నం పెట్టే తల్లి, దున్నేతందుకు ఉపయోగపడే ఎడ్లు కానీ ఆవులు కానీ శుభంగా ఉండాలి. వాళ్ళ సంపదను తగ్గియద్దు అని ప్రభుత్వం కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ ఉన్న ప్రజెంట్ అఫీషియల్స్, అదేవిధంగా రిటైర్డ్ అయిన అఫీషియల్స్కు, అదేవిధంగా మా తల్లులు అందరూ వచ్చినందుకు వారికి అందరికీ కూడా ఇవాళ అమావాస్య అంతేనా చెప్పరాదు. మరి మాకేం తెలుగు. ఎడ్ల పోదా అమావాస ఇప్పుడు తెలిసింది. ఇక ప్రస్తుతానికి జ్ఞాపకం పెట్టుకుంటా ఎడ్లను గుర్తుపెట్టుగా అమావాస అంటే రొటీన్కి వస్తుంది అనుకున్నా. నాకేం తెలియదు ఇప్పుడు నడుమిట్లు ఎడ్లు వచ్చేసింది. ఎడ్లను కూడా మరవకుండా తప్పనిసరిగా జ్ఞాపకం పెట్టుకుంటానని చెప్తూ మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తే నువ్వు కూడా బాధపడతావు. రాజీవ్ గాంధీ నన్ను చేయమని పంపించిండు, అవతలోడ కొట్టిండే దెబ్బ. అగ్రకులాలు కొడతారు, మనోళ్ళు కూడా కొట్టిండ్రు. అది బయట చెప్తే బాగుండదు. ఆనాడే అయిపోతున్నా భయ్. ఆనాడు 41 ఏం లేనాది. ఈడొచ్చానంటే లంబార్ వేసాడతాడని కొట్టిండ్రు. కొట్టిన దాంట్లో మనోళ్ళు కూడా భాగస్వాములు అయ్యిండ్రు. ఆ పేరు చెప్తే బాగుంటుంది. వాళ్ళంతా మీది పోయింది. ఎందుకు చెప్పాలి? ఆనాడే ముఖ్యమంత్రి అయ్యదు, 10 మందికి ఉపయోగపడదు, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగదు. ఏదైనా పాత రికార్డు చెప్పకు. నాదంతా పాత పెద్ద నేను పుస్తకం తీస్తున్నా, అట్లా చదువు. నా హిస్టరీ ఏంది, నేను ఏం చేసినా, కానీ ఎంతమందికి నేను సాయం చేసినో వాళ్ళే నన్ను దెబ్బ కొట్టిండ్రు. ఏం పర్వాలేదు, కొట్టినా ఇప్పటిదాకా ఫిట్ ఉన్నా. సోనియా గాంధీ నేను అపోలోలో ఏది కరోనా వస్తే ఆమె ఫోన్ చేయగానే బాగైనా. ఆమె అడిగింది, హనుమంత్ అవర్ యూ ఆఫ్టర్ యువర్ టెలిఫోన్ టాక్ టు ఇన్ హాస్పిటల్. ఆఫ్టర్ దట్ ఐ బికేమ్ ఫిజికలీ ఫిట్ అన్నా. అందరు సంతోషపడ్డారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన హనుమంత గారి చేతుల మీద నిజామాబాద్ జిల్లా అంజన్న గారికి సన్మానం చేసి కూర్చున్నాం. ప్లీజ్ సెలవు. నిజామాబాద్ జిల్లా రైతుకి మీరు ఒక సన్మానం చేద్దాం. కొత్తగూడెంలోని కొత్త బియ్యం సాక్షిగా రైతన్నకు సన్మానం. ఇంతమంది స్టేజ్ మీద కూర్చొని మీరు ప్లీజ్ అదో వెనుకవండి. మీ అందరు కూడా ఇక్కడ కప్పండి. నిజామాబాద్ జిల్లా రైతు అంజన్న ప్లీజ్ మీ అందరు కూడా దయచేసి నేను పిలిస్తే అందరు తిరగండి ప్లీజ్. ఎవరు ఉండొద్దు, మీ అందరు కూడా ఉండదు ఇక్కడ. పక్క ఎందుకు పిలుస్తున్నారు మీరు? మేముంటాయి. రైతన్నకి సన్మానం జరుగుతుంది. ఎడ్ల పొలాల అమావాస్య గొడ్డమ్మ పండుగ సందర్భంగా మున్నూరు కాపు ఉద్యోగుల రైతన్న చేతుల మీదుగా హనుమంత్ గిఫ్ట్. చెల్లెలు ఏమంటుండే మొత్తం కూడా